బుక్కెడు బోధిని పండుండ్రా. ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ బతుకుందా చచ్చిపోయిందా? నుంచున్న వాళ్ళు నుంచున్న బలంగా తలలు నరికేయండిరా. ఆత్మగౌరవం తక్కువ. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అయిన రావుపూడి వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోతున్న మనశంకర్ వరప్రసాద్ మూవీలో అనసూయ గారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా కామెడీగా ఉండబోతుంది. అనసూయ గారు ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో అయితే కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ అయితే 50% కంప్లీట్ అయింది. అనసూయ గారు అతి త్వరలో ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. మెయిన్గా చిరంజీవి గారికి అనసూయ గారికి కామెడీ ట్రాక్ ఈ మూవీకి హైలైట్ అవ్వబోతుంది. ఈ మూవీలో చాలామంది కామెడీ యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవ్వబోతుంది. బీమ్స్ మ్యూజిక్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్. ఈ మూవీలో కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. ఈ మూవీలో ఒక సాంగ్ కోసమే 12 crores అయితే ఖర్చు చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఈ మూవీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 300 నుండి 400 crores కలెక్ట్ చేసి ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. నయనతారకు సంబంధించిన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ January 10th లేదా January 12th ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేట్న ఈ మూవీని రిలీజ్ చేద్దామని ఈ మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. వన్స్ రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి